ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో చెలరేగిపోయారు. కార్పొరేట్ విద్యా సంస్థలు వలసవాదులపై గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ విరుచుకుపడ్డారు. తెలంగాణపై కాంగ్రెస్ కు మాత్రమే చిత్తశుద్ధి ఉందని చెప్పారు. మిగతా పార్టీలు తెలంగాణ అంశాన్ని స్వార్థ రాజకీయానికి వాడుకోవడం వల్లే ఓడిపోయాయని అన్నారు. మహాకూటమిని దుష్ట చతుష్టయంతో పోల్చారు. తెలంగాణలో ఆంధ్ర విద్యా సంస్థల నిషేధం వరంగల్లో కేసీఆర్ 8 జనవరి 2008 అనలేదా? తెలంగాణలో ఆంధ్ర విద్యా సంస్థలు నిషేధం చేస్తారంట. ఎవరండి ఆయనకు అధికారం ఇచ్చింది? హూ ఇస్ హీ టు డూ దట్? ఇదేమైనా వారి ఎస్టేటా వరంగల్? విద్యార్థులకు కేసీఆర్ పాఠాలు, విద్యార్థులను రెచ్చగొట్టడం, తెలంగాణేతర విద్యా సంస్థలు నిషేధిస్తాం. ఎవరండి నిషేధించడానికేనా? హూ ఇస్ హీ? ఆయన పర్మిషన్ తీసుకొని రావాలన్నా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన విద్యా సంస్థలు ఇక్కడికి? 2008లో నాడు అనుకుంటే 2009లో కూడా అంతే కదా. ఏమన్నా మారినాడు మనిషి? 18 ఫిబ్రవరి 2009 పేపర్ అండి, సాక్షి. తెలంగాణ వస్తే ఆంధ్ర విద్యా సంస్థలు నిషేధిస్తాం కేసీఆర్. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు చవటలు, దద్దమ్మలు. ఏందండి ఎట్లా కనపడుతున్నాము? మీకు చవటల్లా దద్దమ్మల్లా కనపడుతున్నావా? మేం గెలిచాక ఆస్తుల్ని లాక్కొని తీరుతాం. ఆంధ్ర ప్రాంతీయులకు కేసీఆర్ హెచ్చరిక. ఏంటండి ఎట్లా కనపడుతున్నాం? మీ దయాదాక్షిణ్యాలతో బతకాలన్నా ఇక్కడ? ఎట్లా కనపడుతున్నామండి? మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఒక తెలుగు తల్లి అని చెప్పి అందరం సెంటిమెంట్ గా బాగా పెట్టుకుంటాం. తెలుగు తల్లి. ఆ తెలుగు తల్లిని గురించి ఏం అంటాడు? ఆంధ్రభూమి 14 అక్టోబర్ 2006, 16 అక్టోబర్ 2006. ఎవరి తెలుగు తల్లి? ఎవరికి తల్లి? తెలుగు తల్లిని గురించి ఇట్లా మాట్లాడతాయండి. తెలుగు తల్లి అంటే షీఈ్ నాట్ ఎ పర్సనాలిటీ కదా. షీఈ్ ఎ సింబాలిక్ ఆఫ్ ఆల్ ద తెలుగుస్ ఇన్ ద స్టేట్. అటువంటి సింబల్ గురించి ఇట్లా మాట్లాడతారండి. 16 అక్టోబర్. ఎవని తెలుగు తల్లి? ఎక్కడి తెలుగు తల్లి? ఎవని తెలుగు తల్లి? ఎక్కడి తెలుగు తల్లి? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు సార్ మీరు. తెలంగాణకు సంబంధించిన చిత్తశుద్ధి ఈ దేశంలో రాజకీయ పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ కంటే మరొక్క ఏ పార్టీకి లేదు అని మనం చెప్తాం. మీరు తెలంగాణ గుత్తదారులా? జనార్దన్ రెడ్డి గారు ప్లీజ్. You cannot hold brief for Telangana. People of Telangana are with us, not with you. తెలంగాణ పైన తెలంగాణ ప్రజలకు మీ పట్ల విశ్వసనీయత ఉంటే రాజేంద్ర ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 50 సీట్లు పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలిచింది మీరు? పట్టుమని 10 గెలవల 50 సీట్లలో తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా రాజేంద్ర నీకు? తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా? తెలంగాణలో మీకు విశ్వసనీయత ఉందా? మాకు విశ్వసనీయత ఉందా చెప్పు. 50 సీట్లు పోటీ చేసి 10 సీట్లు గెలిచి సిగ్గుపడాల్సిన అవసరం ఉంది రాజేంద్ర. బాగలేదు. కేసీఆర్ ని టార్గెట్ గా పెట్టుకుని వైఎస్ రాజశేఖర రెడ్డి సభానాయకుడు ఆయన చెలరేగిపోయారు. తెలంగాణపై, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పట్ల చిత్తశుద్ధి ఉంది, కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని వైఎస్ రాజశేఖర రెడ్డి మరోసారి నొక్కి వక్కాణించారు. ప్రస్తుతం మా ప్రతినిధి చైతన్య టీఆర్ఎస్